నమస్కారం అండి. మనము అక్టోబర్ మాసం అసలు అక్టోబర్ మాసం ఏంటి 1వ తారీఖు నుంచి మనకి 31వ తారీఖు వరకు అసలు ఏ తిథి ఎట్లా ఉంది, ఏ తిథి రోజున మనము ఏ పని చేస్తే మంచి ఫలితం ఉంటుందో మనము చూసుకుందామండి. అందులోనూ అక్టోబర్ మాసం అనేది ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఎందుకంటే శరన్నవరాత్రులు మనము ఏదైతే అమ్మవారికి జరుపుకునేటువంటి శరన్నవరాత్రులు ఉంటాయో అక్టోబర్ మాసంలోనే వస్తాయి. అందులోనూ ఇంకోటి ఏంటంటే మాలయ అమావాస్య, అంటే పెద్దలకు చేసేటువంటి అమావాస్య కూడా ఈ సంవత్సరము ఈ 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలోనే వచ్చింది కాబట్టి ఈ రెండు ప్రత్యేకత ఉన్నాయండి. అలానే మనకి 10వ తారీఖు రోజున చిత్తకార్తె వస్తుందన్నమాట. చిత్తకార్తె రావడం కూడా గొప్ప, 10వ తారీఖు రోజున చిత్తకార్తె రావడం కూడా గొప్ప విశేషమే ఉందన్నమాట. ఈ మాసంలో, ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఇవి ప్రత్యేకించి ఉన్నాయన్నమాట. ఇవి ఏ తిథుల్లో ఏ పని చేస్తే మంచి ఫలితం ఉంటుందో మనం చూద్దాం. అలానే ఇప్పుడు మనం చూసుకుంటే అక్టోబర్ మాసంలో 1వ తారీఖున భాద్రపద బహుళ చతుర్థి ఉందన్నమాట. ఈ రోజున మనము ఏదైనా బంగారం కానివ్వండి, మనం ఏదైనా డబ్బులు వాహనానికి ఏదైనా అడ్వాన్స్ ఇచ్చి ఉంటే ఆ రోజు ఏమైనా కార్లు కానివ్వండి ఏదైనా తీసుకొస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే అమావాస్య ముందు భాద్రపద శుద్ధ చవితి రోజున మనం ఇలాంటి గొప్పవి చేస్తే కూడా మంచి నిలబడతాయి. ఎవరికైనా దాన ధర్మం చేయాలంటే కూడా ఈ రోజు చేయొచ్చు అనమాట. అలానే మనం తీసుకుంటే ముఖ్యంగా 2వ తారీఖు రోజున మాలయ అమావాస్య అంటారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ రోజు నుంచి దాదాపు 15 రోజుల పాటు కూడా మళ్ళీ మాలయ పక్షాలని పెద్దవాళ్ళకి, పూర్వీకులకి, మన వాళ్ళకి అందరికి కూడాను ప్రధానాలు చేస్తారనమాట. ఇవి చెరువులు, వాగులు, కుంటలు వాటి దగ్గర, లేకుంటే గుండాల దగ్గర, లేకుంటే కూడా సముద్రాల దగ్గర, నదుల దగ్గర చేస్తారనమాట. ఇవి పొంతుల గారి దగ్గరికి వెళ్ళేసి వాటికి ఉన్నటువంటి దానాలు కానీ ధర్మాలు కానీ ఏమైనా ఉంటే కూడా అక్కడ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. అది మనము 2వ తారీఖు రోజున మొదలు పెట్టుకోవచ్చు. అలానే 3వ తారీఖు రోజున అశ్విని నక్షత్రం ఉంది, పాడ్యమి ఉంది. ఆ రోజున అశ్విని నక్షత్రం రోజున, పాడ్యమి రోజున మనము ఏమి చేయకపోవడం మంచిది. గురువారం ఉంది కాబట్టి ఆ రోజున మనము ఏదైనా చేయాలి అనుకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ మనం చేసుకుంటే ఆ రోజు కొంతమేర మంచి ఫలితం. చదువుకు సంబంధించినటువంటిది ఏదైనా కావాలంటే పిల్లలకు సంబంధించింది అయితే ఆ రోజు చేసుకోండి. అలానే మనము 4వ తారీఖున విద్య ఉంది, చిత్త నక్షత్రం ఉంది. ఆ రోజున చిత్త నక్షత్రము విద్య అంటే గొప్ప విషయము. అన్న చెల్లెలకు కానివ్వండి, తమ్ముళ్ళకి కానివ్వండి, ఇంకా ఏదైనా సోదర భావంతో ఏదైనా చేయాలనుకుంటే కదా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకునేది కానీ వాళ్ళకి ఏదైనా ఇచ్చేది కానీ ఉంటే కనుక ఆ రోజున మనకి మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మనము 4వ తారీఖున మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. అలానే మనము 5వ తారీఖు తదియ స్వాతి ఉందన్నమాట. స్వాతి నక్షత్రం ఉంది, తదియ తిథి ఉందన్నమాట. ఆ రోజున డబ్బు ఎవరికైనా ఇవ్వాలన్నా, ఎవరి దగ్గర తీసుకోవాలన్నా ఆ రోజు మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా పని కోసం మాట్లాడాలనుకున్నా కూడా ఆ రోజు మీకు మంచి ఫలితం అనేది దొరుకుతుందండి. అలానే 6వ తారీఖు చవితి విశాఖ నక్షత్రం ఉందండి. ఆ రోజు చవితి తిథి ఉంది, విశాఖ నక్షత్రం ఉంది. ఈ రోజున ఏదైనా చేపలు కానీ, రొయ్యలు కానీ, లేకపోతే ఇలాంటి వ్యాపారాలు కానీ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి సముద్రానికి, నదికి సంబంధించినటువంటి నీటి ప్రవాహం సంబంధించినటువంటి వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి ఆ రోజు చాలా బాగుంటుందండి. అంటే ఏ రాశి వాళ్ళైనా సరే ఆ రోజు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే ఇలాంటి వ్యాపారాలు చేయండి. అందులోనూ ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా చూయించుకోవాలనుకుంటే కూడా ఆ రోజు మీకు ఆస్తమా, ఈ గుండెకి సంబంధించినటువంటిగా, ముక్కుకు సంబంధించినటువంటిగా, థైరాయిడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఆ రోజు చేయించుకుంటే మీకు మంచి ఫలితం అనేది దొరుకుతుందండి. అలానే 7వ తారీఖు పంచమి అనురాధ నక్షత్రము. ఇది పంచమి పూర్తుందండి. ఆ రోజున పంచమి పూర్తుంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు శుభ్రం చేయడానికి, ఇంట్లో సున్నము కానీ పెయింట్ కానీ వేయించుకోవడానికి, ఇంటి అలంకరణ చేయించుకోవడానికి ఆ రోజు మీకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చండి. అలానే 8 పంచమి జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. ఈ 8వ తారీఖు పంచమి జ్యేష్ఠ నక్షత్రం చాలా గొప్ప రోజు. అది మనకు వచ్చేసి మంగళవారం వస్తుంది. కావున మనం ఏదైనా దానాలు చేయాలంటే, ఏదైనా గ్రహాల రీత్యా కానీ దానాలు ఉంటే ఆ రోజు కనుక దానం చేస్తే కనుక అప్పున్నా సరే ఆ రోజు కనుక మనం తీర్చగలిగితే కనుక మనము లైఫ్లో మళ్ళీ తిరిగి చూడాలనేటువంటి అదృష్టాన్ని పొందేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉందండి. అలానే 9వ తారీఖు బుధవారం రోజున జ్యేష్ఠ ఉందండి. మూల నక్షత్రం ఉంటుంది ఆ రోజున. ఈ రోజున ఎవరికైనా వస్త్రదానం చేయాలంటే చేయొచ్చండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. అదే రోజున ఏదైనా మ్యాచెస్
సంబంధాలకు సంబంధించి ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే కూడా మనము 9వ తారీఖున మాట్లాడుకోవచ్చండి. అలానే అక్టోబర్ నెల 10వ తారీఖున ఈ రోజున మనకి చిత్త కార్తె అనేది కూడా వస్తుందండి. 10వ తారీఖున చిత్త కార్తె వస్తుంది మనం అనుకున్నట్టుగానే. ఆ గురువారం రోజు అవుతుందండి. సప్తమి ఉంది ఆ రోజున, తర్వాత అష్టమి వస్తుందండి. కానీ ఆ రోజు సూర్యోదయానికి మనకి సప్తమి ఉంది, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఆ రోజున కనుక మనము ఏదైతే ఎండు మిరపకాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేసేవాళ్ళు, ఏదైనా దుంప కూరలు కానీ దుంప ఉన్నటువంటి బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి. అలానే హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళకు కూడా మంచి ఫలితం ఉంటుంది. అలా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కూడా ఆ రోజు మొదలు పెట్టండి, ప్రయత్నాలు మంచి ఫలిస్తాయండి. అలానే 11వ తారీఖు శుక్రవారం రోజున అష్టమి తర్వాత అష్టమి ఉంది ఉదయంన, అదే రోజున దశమి వస్తుంది. అదే రోజున మనకి సప్తమి తిథి ఉందండి. ఉత్తరాషాఢ తిథి ఉందండి ఆ రోజున. ఉత్తరాషాఢ తిథి కూడా పూర్తిగా ఉందండి రేత్రి వరకు కూడా. శుక్రవారం రోజున 11వ తారీఖున మనకి అష్టమి తర్వాత దశమి వచ్చేసి ఉత్తరాషాఢ తిథి కూడా ఉంది. కాబట్టి ఈ రోజున మనము దాన ధర్మాలు చేయొచ్చండి. ఆ రోజు శుక్రవారం కదా, మనం దానం చేస్తే మళ్ళీ రాదు కదా అనుకోవడానికి ఏం లేదండి. చదువు పరంగా బుక్స్ ఎవరికైతే మనం దానం చేస్తామో అది మనకి ప్రతిఫలంగా ఉంటుందండి. పెన్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఆ రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. అలానే అదే రోజున పెద్దలకి ఏదైనా చేయాలనుకుంటే కూడా మీరు ఆ రోజు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. తర్వాత వచ్చేసి శనివారం 12వ తారీఖు అండి. ఈరోజు వచ్చేసి దశమి తర్వాత ఏకాదశి వస్తుందండి. దశమి ఉదయం 4:11 వరకు ఉంది. తదుపరి ఏకాదశి వస్తుంది, అది అర్ధరాత్రి 2:25 వరకు ఉంది. అంటే మళ్ళీ తెల్లవారి 14వ తారీఖు అవుతుంది అనమాట. అలానే ఆ రోజు నక్షత్రం వచ్చి శ్రవణ ఉంది. శ్రవణ వచ్చేసి అర్ధరాత్రి 12:45 వరకు కూడా శ్రవణ నక్షత్రం ఉంది. ఆ రోజు శనివారం అవుతుంది. ఈ రోజు కనుక మనం ఎవరికైనా దుప్పట్లు కానీ లేకపోతే మంచి మంచి డ్రెస్సెస్ కానీ దానం ఇవ్వచ్చండి. ఆ శనివారం రోజున నువ్వులు దానం ఇవ్వచ్చండి. స్వామివారికి నవగ్రహాల మీద నువ్వు దానం చేస్తే కూడా, నువ్వుల నూనె దానం చేస్తే కూడా, అభిషేకం చేస్తే కూడా, నా శనిగ్రహం మీద అభిషేకం చేస్తే ఎవరికి ఉన్నటువంటి అష్టైశ్వర్య శని కానీ, అందులోనూ మనకి శని బాధిస్తుందంట. 2.5 సంవత్సరం, 4 సంవత్సరాలు, 6, 7.5 సంవత్సరాలు కూడా శని ఉంటుందండి. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆ శనీశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం బాగా కనిపిస్తుందండి. అందుకని అందరూ కూడా తప్పనిసరిగా శనీశ్వరునికి ఆ రోజున అభిషేకం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి. అలానే ఆ రోజున ఏదైనా సరే ఇంట్లో కొత్త వస్తువు తీసుకురావాలనుకుంటే కూడా ఆ రోజు మనము తీసుకొచ్చుకోవచ్చండి. అలా ఇనుము కాకుండా ఏదైనా వస్తువు తీసుకురావాలనుకుంటే తీసుకురావచ్చండి. అలానే మనం చూస్తే 13వ తారీఖు ఏకాదశి ఉందండి. 13వ తారీఖు ఏకాదశి రోజు మొత్తం ఉంది. ధనిష్ట నక్షత్రం ఉందండి ఆ రోజు వచ్చేసి ఆదివారం అవుతుంది. ఈ రోజున వచ్చేసి మనకి ఎక్కడైనా పర్యటన ఎక్కడైనా విదేశానికి వెళ్ళడం కానివ్వండి, మనం లోకల్లో ఎక్కడైనా పిక్నిక్ టైప్లో వెళ్తే కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. పిక్నిక్ లాంటి వాటి దగ్గరికి వెళ్ళొచ్చండి. ఇది అనుకూలంగా ప్రయాణానికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పొచ్చండి. అలానే 14వ తారీఖు ద్వాదశ అర్ధరాత్రి 12:23 వరకు ఉంది. శతభిష నక్షత్రం వచ్చేసి 10:28 రాత్రి వరకు ఉందండి. ఈ రోజు కూడా మనము పర్యటన చేయడానికి చాలా బాగుందండి. సోమవారం రోజున పర్యటన చేయొచ్చు. అదే ఎవరైనా ఇంటికి బంధువులు రావాలంటే కూడా ఆ రోజున మనం బంధువులు కూడా పిలవచ్చండి. అదే తర్వాత మంగళవారం రోజున 15వ తారీఖు అక్టోబర్ 15 ఆ రోజు వచ్చి త్రయోదశి ఉందండి. రాత్రి 11:09 వరకు ఉంది. పూర్వభద్ర నక్షత్రం వచ్చేసి 8:58 వరకు ఉందండి. ఈ రోజున కనుక మనము గోల్డ్ ఏదైతే సిల్వరు, గోల్డ్ ఇలాంటిది పర్చేజ్ చేయడం, లేదంటే వాహనాలు పర్చేజ్ చేయడం, ఇళ్ళు, స్థలాలు ఇలాంటిది పర్చేజ్ చేయడానికి ముందుగా అడ్వాన్స్ టోకెన్ పేమెంట్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు చాలా అనుకూలంగా ఉందని మనము చెప్పుకోవచ్చండి. తర్వాత వచ్చేసి మనకి 16వ తారీఖు, ఈ 16వ తారీఖు ఏదైతే ఉందో చతుర్థి ఉందండి. ఇది పౌర్ణమికి ముందు వచ్చేటువంటి చతుర్దశి, చాలా గొప్ప విషయం అండి ఇది. ఈ చతుర్దశి రాత్రి 7:45 వరకు ఉందండి. అదే రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం ఉందండి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేసి 7:18 వరకు ఉందండి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ చతుర్దశి రావడం అనేది ఎవరైనా భార్యాభర్తల మధ్యన సంకేత భావం లేకుండా విడిపోయేసి పుట్టింట్లో ఉంటారు కదా, భర్త దగ్గర భార్య దగ్గర ఉండేసి ఇద్దరు కూడా అన్యోన్యత లేకుండా పిల్లలు పుట్టేదానికి ఇబ్బంది పడుకుంటూ ఉంటారు. ఎప్పుడో మ్యారేజ్ అయ్యేసి ఈ భార్యాభర్తల మధ్యన సంకేత లేని వాళ్ళు కూడా ఈ రోజున కనుక వీళ్ళు దీపారాజన చేస్తే, ఈ రోజుకి దీపారాజన చేయడం ద్వారా ఆవు నెయ్యితో ఇంట్లో అయినా సరే 2 ఒత్తులేసి దీపారాజన చేయడం ద్వారా, లేదా ఒక వైట్ కొవ్వొత్తి రెండు కొవ్వొత్తులు వైట్వి వెలిగించడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఆ భార్యాభర్తల మధ్యన ఇద్దరి మధ్యన ఎడబాటు అనేది విడిపోయేసి ఒకటిగా అయ్యేదానికి ఆస్కారం బాగా ఉంటుందండి. అలానే మనం తీసుకుంటే
17వ తారీఖు అండి. 17వ తారీఖు సంపూర్ణ పౌర్ణమి ఉందండి. ఆ రోజు మనకి చూస్తే చంద్రగ్రహణం కూడా కనిపిస్తూ ఉంది. మనకి చంద్రగ్రహణం కూడా ఆ రోజు మనకు ఉందండి. ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ప్రతి ఒక్క నక్షత్రం మీద ఉంటుందండి. 27 నక్షత్రాల మీద చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిగా చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారి 18వ తారీఖు నుంచి 37వ తారీఖు 2వ తారీఖు కూడా 37వ తారీఖు వరకు కూడా దానికి సంబంధించిన దానాలు అనేది మీరు పంతులు గారి దగ్గర కావచ్చు, గుడిలో కావచ్చు, నవగ్రహాలకు కావచ్చు, ఈ దానాలు అనేది ప్రతి ఒక్క నక్షత్రం వాళ్ళు చేయాల్సి వస్తుందండి. అలానే మనకు చూసుకుంటే అక్టోబర్ 17వ తారీఖున మనకి గురువారం వస్తుందండి. ఆ రోజున సాయంత్రము 5:15 ఇండియన్ టైం ప్రకారంగా పౌర్ణమి ఉంటుందండి. రేవతి నక్షత్రం సాయంత్రం 5:34 వరకు ఉంటుందండి. ఈ రోజు కనుక మనం ఏమి చేయకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఏదైనా అత్యవసరంగా పని ఉంటే తప్పితే బయటికి వెళ్లకుండా ప్రశాంతంగా దైవారాధనతోనే, దైవ శ్లోకాలతో చదువుకుంటూ ఇంట్లో ఉండడం వల్ల పెద్దవాళ్ళకి, పిల్లలకి ఆరోగ్యపరంగా కూడా అన్నీ చాలా బాగుండేటువంటి అవకాశం ఉందండి. ఎక్కువగా బయటికి వెళ్లకుండా ఉంటే మంచిదండి ఆ రోజున. తర్వాత వచ్చేసి 18వ తారీఖు అండి, శుక్రవారం అవుతుంది. ఆ రోజున ఆశ్వీజం బహుళ పాడ్యమి వస్తుందండి. ఆ రోజున పగలు 3:01 వరకు ఉంటుంది. ఆ రోజున అశ్విని నక్షత్రం ఉందండి. సాయంత్రం 4:02 వరకు ఉందండి. ఆ రోజు శుక్రవారం అయింది. ఆ రోజు శుక్రవారం అవుతుంది, కానీ వార ప్రకారంగా కాకుండా మనకు 18వ తారీఖు కాబట్టి ఈ రోజు కూడా మనం అనుకున్నట్టుగానే పెళ్లి సంబంధాలు కానివ్వండి, దీనికి సంబంధించిన బంధు వర్గంతో మాట్లాడాలనుకున్న విభేదాలు ఏమైనా ఉన్నా కూడా ఆ రోజు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా బంధువర్గంతో ఏమైనా విభేదాలు ఉంటే, ఫైనాన్షియల్గా అన్నదమ్ముల వల్ల ఏదైనా విభేదాలు ఉంటే ఆ రోజు కూర్చొని మాట్లాడుకుంటే మీకు సౌఖ్యంగా ఉంటుందండి. ఆ రోజు ట్రై చేయండి. ఇంకపోతే అక్టోబర్ 19వ తారీఖు అండి, ఈ రోజున విద్యా ఉంది. 12 గంటల మధ్యాహ్నం మధ్యాహ్నం పూట ఈ మిట మధ్యాహ్నం 12:46 వరకు, అంటే అభిజిత్ లగ్నం వరకు కూడాను మనకి ఈ విద్య ఉంటుందండి. ఆ రోజు భరణి నక్షత్రం ఉంది. ఈ భరణి నక్షత్రం ఉండడం వల్ల ఏంటంటే కొత్తగా పంటలు వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మొదటిగా మనం ఆవాలు చల్లిన తర్వాత పంటలు వేస్తాం. అలానే ఈ పంటలు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మొక్కలు నాటడానికి కానీ, నారు పోయడానికి కానివ్వండి, పంట వేయడానికి మొదలు పెట్టడానికి ఆ రోజు అత్యద్భుతంగా ఉంది. కాబట్టి మీరు ఏదైనా కొత్త కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఇలాంటి పంటలు ఏమైనా ఉంటే కూడా ఆ రోజు మీరు వేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఇది ప్రయత్నం చేయండి. అలానే మనకి అక్టోబర్ 20వ తారీఖు అండి, ఈరోజు ఆదివారం అయితే ఉంది. అక్టోబర్ 20వ తారీఖు తదియ ఉదయం 10:44 తరువాత చవితి వస్తుందండి. ఈరోజు కృతిక నక్షత్రం ఉందండి. కృతిక నక్షత్రం వచ్చి పట్టపగలు మనకి 1:14 వరకు ఉంటుందండి. ఈరోజు మనము పిల్లలకి చదివించడానికి, పిల్లలకి వస్తువులను కొనడానికి, బట్టలు కొనడానికి, పెద్దలకి ఏదన్నా హెల్త్ పరంగా చూపించడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి అనుకూలమైన దినంగా ఉందండి ఈ రోజు కనుక అలాంటి పనులు చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే మనకి లేనటువంటి పెద్దలకి ఎవరైతే ఉన్నారో పూర్వీకులకి వాళ్ళకు కూడా ఏదైనా మీరు చేయగలిగితే కనుక 20వ తారీఖు మనం చేసుకుంటే కూడా మంచి ఫలితం అనేది మనకు ఉంటుందండి. అలానే మనం చూస్తే అక్టోబర్ 21వ తారీఖు అండి, సోమవారం అవుతుంది. ఈ రోజున చవితి ఉందండి. చవితి వచ్చేసి ఈరోజు చవితి ఉందండి. ఈరోజు చవితి వచ్చేసి ఉదయం పూట 8:56 వరకు ఉందండి. ఆ రోజున రోహిణి నక్షత్రము పట్టపగలు 12:12 వరకు ఉందండి. ఈ చవితి తర్వాత పంచమి కూడా వస్తుందండి. పంచమి 8:57 వస్తుంది ఆ రోజున ఉదయం పూట. అందుకని ఈరోజు 2 తిథులు ఉన్నాయి కాబట్టి సూర్యోదయానికి మనం చవితి చూసుకుంటాం. కాబట్టి ఈ చవితి రోజున మనము వినాయకునికి కనుక మనము పోయిన మాసంలో కనుక వినాయకునికి మనం చేసినటువంటి ఇదిగా మనం తలుచుకుని వినాయకుని టెంపుల్కి వెళ్ళటము, అక్కడ మనకు గరిక ఏదన్నా పెట్టేసి బెల్లం పెట్టేసి స్వామివారికి మనం పూజించుకుంటే కూడా మనలో ఉన్నటువంటి విఘ్నాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేసి వినాయక చవితి రోజున మనం చేసినటువంటి తప్పులు కానీ, వినాయక చవితి రోజు మన ఒక నవరాత్రులు మనం చేసినటువంటి లోపాలు కానీ ఏమైనా ఉంటే కూడా ఆ విఘ్నేశ్వరుడు మళ్ళీ మనకి వైపును చూసేసి మనకు అనుగ్రహం ప్రసాదించేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ 27వ తారీఖున వినాయకునికి పూజించుకోవడం అత్యవసరంగా మీరు చూడాల్సినటువంటి రోజు అండి అదిన. తర్వాత వచ్చేసి మంగళవారం రోజున 22వ తారీఖు పంచమి అయిందండి. ఉదయం 7:28 వరకు ఉందండి. తదుపరి షష్ఠి వస్తుందండి. అదే రోజున మృగశిర నక్షత్రం ఉందండి. ఈ మృగశిర నక్షత్రం రోజున ఏం చేయవచ్చు అంటే హెల్త్ పరంగా కూడా ఈ మృగశిర నక్షత్రం రోజున ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఏదైతే ఉందో, ఉబ్బసం కానివ్వండి, ఆయాసం కానివ్వండి, కోల్డ్, కఫ్ ఇలాంటి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే కూడా ఆ రోజు కనుక మనము చూపించుకున్నట్టయితే కనుక మంచి ఫలితం ఉంటుందండి. అలానే ఆ రోజున చేపలు, రొయ్యలు ఇలాంటి బిజినెసెస్ ఏమైనా చేసేవాళ్ళు కానివ్వండి,
మత్స్యకారులుగా చేసేటువంటి కానీ లేదంటే షిప్పింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి ఈరోజు మొదలు పెట్టుకుంటే కూడా, ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈరోజు మొదలు పెట్టుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి చెప్పొచ్చండి. అలానే మనకి బుధవారం రోజున 23వ తారీఖు అండి షష్ఠి ఉదయం 6:27 తదుపరి అష్టమి వస్తుందండి. తర్వాత సప్తమి తిథి ఏకుంజామున 5:52 పోయేసి తర్వాత పునర్వసు వస్తుందండి. ఈరోజు 2 తిథులు వచ్చాయి, 2 నక్షత్రాలు వచ్చాయి. కాబట్టి మీరు ఏదైనా మల్టిపుల్ బిజినెసెస్ కానీ మల్టిపుల్ ఏదైనా ఎగ్జామ్ చదువుకునే వాళ్ళు కనుక ఎగ్జామినేషన్ ఏదైనా చేస్తే కూడా ఈ రోజున చాలా బాగుంటుందండి. జాబ్కు ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉదయాన్నే సూర్యునికి దండం పెట్టుకొని సూర్యునికి ఆజ్ఞ పోసేసి మీరు సూర్య నమస్కారాలు కానీ చేసినట్టయితే ఆ రోజు మీకు మంచి ఫలితాలు ఉంటాయండి. ఉద్యోగానికి సంబంధించి ఎవరైనా ప్రయత్నం చేసే వాళ్ళైతే కనుక ఆ రోజున మీరు ప్రయత్నం చేయొచ్చండి. ఆ తర్వాత వచ్చేసి 25వ తారీఖు అండి. 25వ తారీఖు నవమి పూర్తిగా ఉందండి. ఆ రోజున శుక్రవారం అవుతుంది. 25వ తారీఖున పుష్యమి నక్షత్రం కూడా ఉందండి. మీకు పిల్లలు పుట్టకుండా ఎవరైనా ఉన్నట్టయితే కనుక, పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడి చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టలేదనుకుని ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆ రోజు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ పూజ చేసి ఉంటే కనుక, ఆ రోజు కనుక ఇది నవగ్రహాలకి కానీ, ఆ రోజు కనుక పుట్ట దగ్గర కానీ, ఆ రోజు కనుక నాగ పడిగల దగ్గరైనా సరే మీరు అభిషేకం చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుందని గ్యారంటీగా చెప్తానండి. పిల్లలు పుట్టేదానికి ఆ రోజు ప్రయత్నం చేయండి, మీకు 100% పిల్లలు కలిగేటువంటిది ఇది ఉంది. అలానే నాగదోషం కానీ ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉన్నది ఉంటుందండి. ఆ రోజు మర్చిపోకుండా చేసుకోండి. అలానే మనకి శనివారం రోజున 26వ తారీఖు నవమి ఉందండి. ఆశ్లేష నక్షత్రం ఉందండి. నవమి ఉదయం 9:18 వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత దశమి వస్తుంది. ఇక్కడ శనీశ్వరునికి కానీ నవగ్రహాల దోషాలు కానీ, కుజదోషం కానీ, మీకేమన్నా శని దోషం కానీ, మీకేమన్నా రాహు దోషం కానీ ఉంటే కనుక ఆ రోజున రాహు కేతువు సంబంధించినటువంటి పూజ చేసుకుంటే, మీకు పెళ్లిలో ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే కనుక పెళ్లికి ముందే ఈ దోషం నివారణకి ఆ రోజు కనుక రాహుకేతు పూజ చేసుకుంటే కనుక మంచి ఫలితం ఉంటుంది. శనీశ్వరునికి కూడా ఆ రోజు పూజ చేయించండి. చేస్తే కూడా మీకు మంచి అష్టైశ్వర్యం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు కొత్తగా పనులు అయితే ఏం చేయొద్దు, ఉన్న దోషాలని తొలగించుకునేలాగా ఆ రోజు చేయండి, మంచి ఫలితం ఉంటుంది, ప్రయత్నం చేయండి. అలానే 27వ తారీఖు వచ్చేసాము. మనకి ఆ రోజున ఆదివారం అవుతుంది, అందరికీ హాలిడే ఉంది కాబట్టి మంచి మూవీకి వెళ్ళండి. ఇది ఆ రోజు దశమి ఉంటుంది కాబట్టి మంచి ఫలితం కూడా ఉంటుంది. మీరు ఆ రోజున ఎక్కడైనా పార్కులకు కానీ లేకుంటే ఏదైనా మంచి పర్యటన ప్రదేశానికి కూడా వెళ్ళొచ్చండి. ఈ రోజు అందరూ మంచి హ్యాపీగా ఉండేటువంటి ప్రదేశం ఉంటుందండి. ఎవరిని కొత్త వ్యక్తుల్ని కలవకండి. ఆ రోజున కొత్త వ్యక్తులను కలిసారంటే వాళ్ళతో ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది. అలానే ఆ రోజు తిథి ఏంటంటే దశమి ఉదయం 7:15 వెళ్ళిపోయేసి ఏకాదశి వస్తుంది. ఏకాదశి రావడం వల్ల ఏంటంటే ఆ రోజు వస్త్రాధరణ, కొత్త వస్త్రాలు వేసుకుంటే కూడా ఆ రోజు మీకు మంచి ఫలితం ఉంటుందని చెప్పొచ్చండి. కొత్త వస్త్రాలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఆ రోజున మనకి మఖ నక్షత్రం కూడా ఉంది. మఖ నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 2:59 వెళ్ళిపోతుంది. తర్వాత తదుపరి మనకి పుబ్బా నక్షత్రం 3 గంటలకు వచ్చేస్తుంది. సో ఆ రోజున మార్నింగ్ అవర్స్లోనే మీరు కొత్త వస్త్రాలు చేసుకునేది ఏమైనా ఉంటే చేసుకోండి. మీ ఇంట్లో ఏవైనా వస్తువు ఇవి ఉంటాయి కదా, బరిగొడ్లు కానీ గేదెలు కానీ మేకలు కానీ ఏమైనా ఉంటే ఆ టైంలో మీకు ఈనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీరు ఏదన్నా జంతువు రూపంగా కానీ ఆవులు కానీ ఇలాంటి డాగ్స్ కానీ ఏమైనా తెచ్చుకునేలా ఉంటే ఆ రోజు మీరు పర్చేజ్ చేస్తే కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. చిలకలు కానీ గోరింకలు ఇలాగ మీరు ఏదో రోజున తెచ్చుకోవచ్చండి. తర్వాత వచ్చేసి ఏకాదశి సోమవారం 28వ తారీఖున ఏకాదశి ఉదయం 8:42 వరకు ఉందండి. తర్వాత వచ్చేసి ద్వాదశి వస్తుంది. అదే రోజున పుబ్బా నక్షత్రం ఉంది. పుబ్బా నక్షత్రం చాలా విశేషంగా ఉంటుందన్నమాట. ఆ రోజు పుబ్బా నక్షత్రం సాయంత్రం 5:02 వరకు ఉంది. కాకపోతే ఆ రోజు ఏదైనా వర్షం పడిందంటే కనుక మీరు ఆ రోజు తడవండి, ఖచ్చితంగా జలుబులు ఏమి రావు. ఆ రోజు వర్షంలో తడిస్తే కనుక ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, ఇది ఏ నక్షత్రం వాళ్ళకైనా సరే ఆ రోజు తడవడం ద్వారా ఆ రోజు వర్షం పట్టు అదృష్టం. ఆ రోజు కనుక వర్షం పడి ఉంటే కనుక ఈలోపు వర్షం ఏమైనా పడితే ఆ నీటిని సేవ్ చేసుకోండి, ఆ రోజు చల్లుకోండి. ఆ రోజు ఆ అదృష్టం ఏంటంటే ఆ రోజు వర్షంలో తడవడం ద్వారా మీకు ఏదైనా పనుల ద్వారా అవ్వట్లేదా, జాబ్ పరంగా అవ్వట్లేదా, విదేశయానం అవ్వట్లేదా, పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, ఆ రోజు కనుక వర్షంలో తడిస్తే ఖచ్చితంగా మీకున్నటువంటి లోపాలు శాపాలు అన్నీ పోయేసి మీకు అన్ని రకాలుగా విఘ్నాలు పోయేసి మంచి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. అలానే మనకి 29వ తారీఖు వచ్చేసాం మనం. 29వ తారీఖున ద్వాదశి ఉంది. ఉదయం
10:32 వరకు ద్వాదశి ఉంది, తర్వాత త్రయోదశి వస్తుందండి. ఆ రోజు ఉత్తరా నక్షత్రం రాత్రి 7:26 వరకు ఉంది. ఈ నక్షత్రాన్ని మీరు ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు. 29 తారీఖు మంగళవారం రోజున. ఈ రోజు కనుక మీరు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసేయండి, సాయంత్రం లోపు ఇచ్చేసేయండి. 100% మీకు అప్పులని తీరిపోద్ది. పుట్టింటి నుంచి మీకు ఏదైనా రావాలి అనుకుంటే కనుక, ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుని పుట్టింటి నుంచి మీకు వచ్చే ఎటువంటి ఆస్తులు కానీ ఏమైనా ఉంటే కనుక ఆ రోజు అడగేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా చిట్టిల్లో డబ్బులు పోయినా కూడా, ఎక్కడైనా డబ్బులు మీరు ఇచ్చేసి అప్పు రాకపోయినా కూడా ఆ రోజు కనుక మీరు ఫోన్ల ద్వారానో విడిగా కలసడం ద్వారానో వాళ్ళతో మాట్లాడితే మీకు ఆ అప్పు కూడా ఆ రోజు మాట్లాడటం ద్వారా వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రయత్నం చేయండి. ఇకపోతే 30వ తారీఖు త్రయోదశి బుధవారం రోజున. ఆ రోజు త్రయోదశి వచ్చేసి పగలు 12:35 వరకు ఉందండి. అలానే హస్త నక్షత్రం ఉంది ఆ రోజున. హస్త నక్షత్రం వచ్చేసి రాత్రి 10:01 వరకు ఉంది. తదుపరి చిత్త నక్షత్రం వస్తుందండి. ఇక్కడ త్రయోదశి హస్త నక్షత్రం అంటే ఏంటంటే, మనం ఏదైనా వస్తు రూపాన కొనుక్కోవాలనుకుంటే కూడా ఈ బుధవారం రోజున కొనుక్కోవచ్చండి. అప్పుడు మనము ఏదైనా ఇళ్లకు సంబంధించిన స్థలాలు కానివ్వండి, లేకుంటే కనుక 30వ తారీఖు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ను పెట్టడం కానివ్వండి, లేకపోతే చదువుకు సంబంధించి విదేశానికి ప్రయత్నం చేసే వాళ్ళు వీసాల గురించి కానివ్వండి, ఈ 30వ తారీఖు ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మనకు అవుతుంది. మన మాట ద్వారానే మనకి మంచి జరుగుతుందండి ఆ రోజు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఆస్తులు లేకుండా డబ్బు లేకున్నా సరే మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు మన మాట వినేటువంటి అదృష్టం అన్ని నక్షత్రాలకు ఉంటుంది. 30వ తారీఖు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. తర్వాత 31వ తారీఖు లాస్ట్ రోజు అండి ఇది ఈ అక్టోబర్ మాసంలో. ఈ అక్టోబర్ మాసంలో 31వ తేదీకి వచ్చేసాం మనం. ఈ 31వ తేదీ వచ్చేసి గురువారం అయితే ఉంది. ఈ రోజున చతుర్దశి ఉంటుందండి. ఈ 31వ తారీఖు చతుర్దశి పగలు 2:43 ఉంటుందండి. తర్వాత తిది మారుతుంది. తర్వాత ఆ రోజున చిత్త నక్షత్రం రోజంతా ఉంది. అర్ధరాత్రి 12:36 వరకు ఉందండి. ఈ రోజున మనకి రెస్టారెంట్స్ కానివ్వండి, పబ్స్ కానివ్వండి, లేకపోతే హోటల్ సంబంధించినవి కానివ్వండి, అలాంటి బిజినెసెస్ కానీ ఏమైనా చేయాలనుకుంటే ఓపెన్ చేసుకుంటే మంచిదండి. వస్త్రాలయాలు కానివ్వండి, ఇప్పుడు మన పెద్ద పెద్ద షాపులు పెట్టాలనుకున్నా కానివ్వండి, ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, ఆ రోజున మీరు ప్రారంభించాలనుకుంటే కూడా ఆ రోజు మంచిది కాదు అనుకోవడానికి ఏమీ లేదండి. ఆ రోజు ప్రారంభించవచ్చు. చాలా మంచి ప్రయోగం వస్తుంది, చాలా మంచి ఫలితం కూడా ఉంటుంది. మీకు కింద ఇవి ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళు కూడా మంచి హైకి వెళ్ళేటువంటి పొజిషన్ ఉంది కాబట్టి ఆ రోజు మీరు ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా ఏదైనా అనుకున్న వాళ్ళకు కూడా ఈ మాసంలో ఇలా చేసుకుంటే, ఈ రోజులు ఇలా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలానే మనం చూసుకుంటే ఇక చిన్నగా మనం చూసేది అంటే ప్రతిరోజు కూడా రాహుకాల దీపం అని అంటారండి. ఈ నిత్యము మనం చేయలేనటువంటి పక్షాన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరో ఒకరు ఇంట్లో ఉంటే ఎవరైనా చేయొచ్చండి. ఈ రాహుకాల దీపం అనేది ఈ యొక్క మాసంలో అక్టోబర్ మాసంలో చేస్తే అత్యంత ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్పున్నారు. మా గురువు గారు మాకు చెప్పున్నారు. ఈ రాహుకాల దీపం అనేది ఏంటంటే, ఆదివారం రోజున రాహుకాలం సాయంత్రం సమయంలో 4 గంటల నుంచి 6 గంటలండి. అలానే సోమవారం రోజున రాహుకాలం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుందండి. మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుందండి. బుధవారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఉంటుందండి. అదే మనకి గురువారం చూసుకుంటే పని అయితే కనుక మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంటుందండి. అలానే శుక్రవారం చూసుకుంటే ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుందండి. అలానే శనివారం చూసుకుంటే 9 గంటల నుంచి 10:30 వరకు ఉంటుందండి. ఈ రాహుకాలం అనేది ప్రత్యేకత ఏంటంటే, మనము ఏదైనా సరే రాహు కేతువుకు సంబంధించినటువంటి పూజలు చేసుకున్నా మంచిదండి. అలానే రాహుకాల దీపం కనుక ఆ టైంలో కనుక మనం పెట్టగలిగితే కనుక మనకున్నటువంటి శాపాలు, లోపాలు, పెద్దలకు ఉన్నటువంటి శాప దోషాలు అన్నీ కూడా మనకి త్వరగా తొలగిపోయేసి మనము జీవితంలో ముందుకు ఎదిగేదానికి ఆస్కారం ఉంటుందండి. ఖచ్చితంగా ఇవైతే మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.